పెంచుకునే కార్యక్రమం పక్కన పెట్టి రాష్ట్ర ప్రజల గురించి ఆలోచన చేయి. కావాలంటే విజయవాడ గుంటూరు మధ్యలో ఎన్హెచ్ దగ్గర నాగార్జున యూనివర్సిటీలోనో లేకపోతే ఒక 500 ఎకరాలు అక్కడ గుంటూరు విజయవాడ మధ్యలో ఎక్కడో ఒకసారి తీసుకుని 500 ఎకరాలను కట్టాల్సిన బిల్డింగ్ ఏదో కట్టు, రీజనబుల్గా ఏదో సైజులో అయిపోతుంది. విజయవాడ గుంటూరు ఎప్పుడో ఒకసారి కలుస్తాయి. నువ్వు చేసే పనికి విజయవాడ గుంటూరులో రియల్ ఎస్టేట్ ఇప్పటికే డమాల్ అయిపోయినాయి. మా హయాంలో విజయవాడ నుంచి మచిలీపట్నం దాకా రియల్ ఎస్టేట్ రేట్లు పెరిగినాయి. విజయవాడ టు పెనమలూరు టు మచిలీపట్నంలో పోర్టు కట్టాం, మెడికల్ కాలేజ్ కట్టాం. దానివల్ల మొత్తం 45 కిలోమీటర్లు విజయవాడ టు మచిలీపట్నం రేట్లు బ్రహ్మాండంగా పెరిగింది. ఏదో విజయవాడ గుంటూరుకు మధ్యలో కట్టామనంటే మచిలీపట్నం నుంచి గుంటూరు దాకా రేట్లు పెరుగుతాయి, ప్రజలందరూ సంతోషపడతారు. అంతేగాని ఏది స్వామి ఇది? అప్పులు తీసుకొస్తా ఉండవు, స్కాములు చేస్తూ ఉండవు. కేవలం నువ్వు వాడు భూములు కొనుక్కున్నావు, నీ వాళ్ళు భూములు కొనుక్కున్నారు, నీ బినామీలు వాళ్ళ రేట్లు పెంచుకునే దానికోసం రాష్ట్ర ప్రజల మీద ఇన్ని లక్షల కోట్ల రూపాయల అప్పులు మోపుతా ఉండవు. విజయవాడ గుంటూరు ప్రజలకు సంబంధించిన రియల్ ఎస్టేట్ భూములన్నీ క్రాష్ చేస్తూ ఉండవు, డమాల్ చేస్తూ ఉండవు. అవినీతి బాగోతలే కాదు, చంద్రబాబు నాయుడు గారి అవినీతి బాగోతాలే కాదు, పరిపాలనలో వరుస వైఫల్యాలతో చంద్రబాబు గ్రాఫ్ రోజుకు పడిపోతూ ఉంది. ఇది వాస్తవం. 12 నెలల కాలంలో ఏ ముఖ్యమంత్రికైనా ఏ ప్రభుత్వానికైనా యాంటీ ఇన్కంబెన్సీ అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఈ స్థాయిలో ఉండాల్సి ఉంటే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికే ఈ స్థాయిలోకి వెళ్ళిపోయినాడు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాబట్టి ఈ పెద్ద మనిషి నెలకో డైవర్షన్ పాలిటిక్స్ లో ఈయన స్కాముల్లో భాగంగా ప్రజల దృష్టిని మళ్లించేందుకు చంద్రబాబు ఆయన దొంగల ముఠ రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆయన దొంగల ముఠ అంటే ఆయన ఈనాడు, ఆయన ఆంధ్రజ్యోతి, ఆయన TV5, ఇంకా మిగతా వాళ్ళు ఎవరు మీ అందరికీ కూడా తెలుసు. అందరూ దోచుకోవడము, పంచుకోవడము, ఎవరు రాయరు, ఎవరు సూపరు, ఎవరు మాట్లాడరు. ఇది జరిగే కార్యక్రమం. సంవత్సరం దాటింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఎన్నికల తేదీ నుంచి లెక్కేసుకుంటూ. మొదటి ఏడాది ఒక్క స్కీమ్ అంటే ఒక్క స్కీమ్ అందుబాటులోకి రాలా. సూపర్ 6లు గాలికి ఎగిరిపోయాయి, సూపర్ 7లు గాలికి ఎగిరిపోయాయి. ఇంతకు ముందు మా ప్రభుత్వంలో ఉన్న స్కీములన్నీ రద్దు అయిపోయినాయి. మే నెల కూడా అయిపోవస్తా ఉంది. ఇస్తానన్న రైతు భరోసా 26,000 రూపాయలు ప్రతి రైతు. గత ఏడాది ఇవ్వలేదు. ఈ ఏడాది ఇప్పటి వరకు అందలేదు. రైతులకు ఏ పంటకు కూడా గిట్టుబాటు ధరలు రావడం లేదు. ధాన్యం, మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్న, సజ్జలు, రాగులు, టమాటో, అరటి, చీని, కొక్కు, పొగాకు, ఏ పంట చూసుకున్నా రైతు గిట్టుబాటు ధరలు రావడం లేదు. ఇస్తానన్న అమ్మఒడి ప్రతి తల్లికి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ప్రతి ఒక్కరికి 15,000 చొప్పున గత ఏడాది ఎగనామం పెట్టావు. ఈ ఏడాది అగమ్య గోచరమే. ఇస్తానన్న ఆడబిడ్డ నిధి
ప్రతి మహిళకు 18,000 జాడ లేదు.